అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేయాలి, అప్పుడే ఉద్యోగులందరికీ మేలు జరుగుతుంది. వారి తరపున నా వంతు కొట్లాడతా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మెల్లో తీన్మార్ మల్లన్న అదేవిధంగా హాజరైన మధుయశ్రీ కోదండరాం అంటూ ఒకరు చూస్తాం. సో వాస్తవంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కేసీఆర్ కనుసన్నల్లో ఈరోజు బతుకుతా ఉన్నారు. సో ఆ వ్యవస్థను రద్దు చేయమని చెప్పేసి మేమంతా కూడా నిన్న డిమాండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మధుయశ్రీ గారు దాన్ని ఇనిషియేట్ తీసుకొని ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి ఖచ్చితంగా ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపించి వాళ్లకు చాలా జీతాలు 15,000, 13,000, 14,000, 17,000, 18,000, 19,000 కంటే ఎక్కువ జీతాలు రానటువంటి పరిస్థితి. 10-20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నప్పుడు కూడా జీతాలు పెరిగిన పరిస్థితి కనబడతా ఉంది. సో అలాంటి వారికి ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు తక్కువ అంటే 1,50,000 నుంచి 2 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటారు. వీళ్ళంతా కూడా కేసీఆర్ సంబంధించినటువంటి వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది గుప్పిట్లో పెట్టుకొని ఈరోజు చేస్తూ ఉన్నారు ఈ దందా అంతా. దయచేసి వాళ్ళను ఆ ఏజెన్సీ రద్దు చేసి దానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ పరిధిలో ఈ అవుట్సోర్స్ ఉద్యోగులను పెట్టి ఆ జీతాలు కూడా ఆ కార్పొరేషన్ నుంచే ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు కాలోజీ టీవీ డిమాండ్ చేస్తూ ఉంది. మరి ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ చేస్తానే ఆశాభావం అయితే ఉంది. చూద్దాం, మేమైతే మరికొద్ది రోజుల్లో దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాకపోతే కనుక దానిపైన ఖచ్చితంగా పోరాటాలు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేయాలి, అప్పుడే ఉద్యోగులందరికీ మేలు జరుగుతుంది. వారి తరపున నా వంతు కొట్లాడతా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మెల్లో తీన్మార్ మల్లన్న అదేవిధంగా హాజరైన మధుయశ్రీ కోదండరాం అంటూ ఒకరు చూస్తాం. సో వాస్తవంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కేసీఆర్ కనుసన్నల్లో ఈరోజు బతుకుతా ఉన్నారు. సో ఆ వ్యవస్థను రద్దు చేయమని చెప్పేసి మేమంతా కూడా నిన్న డిమాండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మధుయశ్రీ గారు దాన్ని ఇనిషియేట్ తీసుకొని ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి ఖచ్చితంగా ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపించి వాళ్లకు చాలా జీతాలు 15,000, 13,000, 14,000, 17,000, 18,000, 19,000 కంటే ఎక్కువ జీతాలు రానటువంటి పరిస్థితి. 10-20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నప్పుడు కూడా జీతాలు పెరిగిన పరిస్థితి కనబడతా ఉంది. సో అలాంటి వారికి ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు తక్కువ అంటే 1,50,000 నుంచి 2 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటారు. వీళ్ళంతా కూడా కేసీఆర్ సంబంధించినటువంటి వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది గుప్పిట్లో పెట్టుకొని ఈరోజు చేస్తూ ఉన్నారు ఈ దందా అంతా. దయచేసి వాళ్ళను ఆ ఏజెన్సీ రద్దు చేసి దానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ పరిధిలో ఈ అవుట్సోర్స్ ఉద్యోగులను పెట్టి ఆ జీతాలు కూడా ఆ కార్పొరేషన్ నుంచే ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు కాలోజీ టీవీ డిమాండ్ చేస్తూ ఉంది. మరి ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ చేస్తానే ఆశాభావం అయితే ఉంది. చూద్దాం, మేమైతే మరికొద్ది రోజుల్లో దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాకపోతే కనుక దానిపైన ఖచ్చితంగా పోరాటాలు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.